నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఉరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా అసలు మన ఫ్యామిలీతోని గడిపే టైం దొరకటం లేదు. అట్ ద సేమ్ టైం తినటానికి కూడా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకొని సరిగ్గా తినటానికి కూడా మనకి టైం ఉండటం లేదు. ఇక ఎక్సర్సైజ్ విషయానికొస్తే సరే. సో ఆల్రెడీ మనం యాక్టివిటీ అంతా కూడా మన వర్క్‌లో జరిగిపోతుంది కదా! ఇంకా ఎక్సర్సైజ్‌కి ఎక్కడ టైం స్పేర్ చేసేది, ఇంకెప్పుడు చేసేది, ఇది సరిపోతుంది కదా అనే ఊహలో కూడా చాలామంది ఉంటారు. అసలు బాడీకి ఎక్సర్సైజ్ అనేది లేకపోతే ఎలాంటి డిసీజెస్ వస్తాయి. సో ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్‌గా చేస్తే ఎలాంటి రోగాల నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్‌లోనే చాలా మందికి చాలా రకాల డౌట్స్ కూడా ఉంది. ఎంతసేపు వర్కౌట్స్ అనేది మన బాడీకి అవసరం అవుతుంది? ఎలా చేసుకోవాలి? ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి? ఎందుకు మన బాడీకి ఎక్సర్సైజ్ నీడ్ అనేది ఉంది? ఈ విషయాల గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ కేడే మోడీ గారు. నమస్తే థ్యాంక్ యూ సార్. మేడం. నమస్తే. యాక్చువల్లీ నా ఫీల్డ్ మెయిన్లీ ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజీలో 50% పేషెంట్ డయాబెటిక్. డయాబెటిక్. మిగతా అన్ని థైరాయిడ్ అండ్ వేరే హార్మోన్ ప్రాబ్లమ్, పీసీఓడి, ఒబేసిటీ, గ్రోత్ రిటార్డేషన్. బట్ 50% పేషెంట్స్ ఆర్ డయాబెటిక్. సో ఎక్సర్సైజ్ డయాబెటిక్ పేషెంట్లు ఎట్లా బెనిఫిట్ అవుతుంది అండ్ వాట్ ఆర్ ద మిస్కన్సెప్ట్స్ అబౌట్ ఎక్సర్సైజ్. ఎందుకు అన్ని పేషెంట్కు ఎప్పుడైనా ఎన్ని పేషెంట్ వస్తే, సార్ మీ షుగర్ కొంచెం ఎక్కువైంది, మీ ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ, పోస్టల్ షుగర్ ఎక్కువ. పేషెంట్కి ఆన్సర్ ఇన్వేరియబుల్లీ, నేను లాస్ట్ 10-15 డేస్ నుంచి ఎక్సర్సైజ్ చేయలేదు, దీనివల్ల షుగర్ పెరిగింది, మీరు మెడిసిన్ అట్లానా రాయండి, నేను ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్ చేస్తాను. ఓకే. సో అందరికీ అట్లా ఫీలింగ్ ఉంది కి ఎక్సర్సైజ్ ఈజ్ ద మెయిన్ థింగ్ టు కంట్రోల్ షుగర్. ఎస్, ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఎక్సర్సైజ్ విల్ డూ ఫైన్ ట్యూనింగ్. సపోజ్ మీ షుగర్ 200-300 అయితే మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ సిస్టమ్ మొత్తం ఎగ్జాస్ట్ అవుతుంది. ఓకే. మీ షుగర్ మళ్ళీ పెరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ సపోజ్ ఇఫ్ యు ఆర్ టైప్ 1 డయాబెటిక్ అండ్ మీ షుగర్ హై షుగర్లో అయితే అండ్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీరు కిటోఎసిడోసిస్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ డయాబెటిక్ పేషెంట్కు అది ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయొద్దు అది తెలుసుకోవాలి. సో వాళ్ళు ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, దీని మీద అవగాహన ఉండాలి ఫస్ట్ వాళ్ళకి. ఓకే. ఎప్పుడు చేయకూడదు అది తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ షుగర్. మీ షుగర్ చాలా ఎక్కువ అయితే ఎక్సర్సైజ్ చేయొద్దు, మీ షుగర్ చాలా తక్కువ అయితే కూడా ఎక్సర్సైజ్ చేయొద్దు. సపోజ్ మీ షుగర్ 60-70 ఉంది, మీరు ఎక్సర్సైజ్ చేస్తే చాలా డేంజరస్. ఓకే. లో అండ్ హై రెండు ఉండేటప్పుడు, ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉండేటప్పుడు దాన్ని అవాయిడ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. చేయొద్దు. హై షుగర్ అయితే మీ సిస్టమ్ ఎగ్జాస్ట్ అవుతుంది, మీకు బెనిఫిట్ ఏం లేదు. అండ్ లో షుగర్ అయితే మీకు కోమాలో రిస్క్ ఉంది, హైపోగ్లైసెమిక్ కోమా. సో ఈ 2 కండిషన్స్లో ఎక్సర్సైజ్ చేయొద్దు. వెన్ యువర్ షుగర్ ఈజ్ నియర్ టు నార్మల్, దట్ ఈస్ ద బెస్ట్ టైం. దట్ టైమ్ ఎక్సర్సైజ్ విల్ డూ ఫైన్ ట్యూనింగ్ అండ్ ఇట్ విల్ కీప్ యువర్ షుగర్ అండర్ కంట్రోల్. సో మీరు సపోజ్ మీ షుగర్ మోడరేట్లీ హై ఉంది, 150 ఫాస్టింగ్ ఉంది, తిన్నాక 250 ఉంది, మీరు జనరల్లీ ఎక్సర్సైజ్ చేస్తే ఇది నార్మల్ రాదు. సపోజ్ మీరు ఎక్కువ షుగర్ తింటారు అండ్ ఇది రిస్ట్రిక్ట్ చేస్తే కంట్రోల్ అవుతుంది. బట్ జనరల్లీ అన్ని పేషెంట్కు అట్లా అవేర్నెస్ ఉంది. దే డోంట్ టేక్ షుగర్ అండ్ స్వీట్స్, బట్ స్టిల్ దేర్ షుగర్స్ ఆర్ హై. సో అది మెడిసిన్ అడ్జస్ట్ చేస్తే అది కంట్రోల్ అవుతుంది. అండ్ వన్స్ ఇట్ ఈస్ నియర్ టు నార్మల్ దెన్ యూ డూ ఎక్సర్సైజ్. అంటే ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అవ్వితే షుగర్స్ అనేది కంట్రోల్లోకి వస్తాయి అని ఒక అవగాహనతోటి వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది వెళ్ళిపోతారు కదా. కరెక్ట్. ఎక్సర్సైజ్ గివ్స్ లాంగ్ టర్మ్ బెనిఫిట్. సి ద మూమెంట్ యూ గెట్ డయాబెటీస్, ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. ఒక్క రోజు ఎక్సర్సైజ్ చేయలేదు అంటే, నేను అన్ని పేషెంట్కు చెప్తాను, మీరు ఒక్క రోజు ఎక్సర్సైజ్ చేయలేదు అంటే టిఫిన్, లంచ్, డిన్నర్ తినకూడదు. అట్లా స్ట్రిక్ట్. ఎందుకు? ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. లాంగ్ టర్మ్లో మీ షుగర్ స్టెబిలైజ్ అవుతుంది, షుగర్కి ఫ్లక్చుయేషన్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ లాంగ్ టర్మ్లో కంట్రోల్ అవుతుంది. మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఈ టైం బీపీ పెరుగుతుంది, బట్ లాంగ్ టర్మ్లో బీపీ కంట్రోల్ అవుతుంది. ఓకే. అండ్ సపోజ్ మీకు హై బీపీ లేదు అంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేస్తే ఇది ప్రివెన్షన్ అవుతుంది. షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా చాలా మంది నాకు కొంచెం వీక్గా అనిపిస్తుంది, దట్స్ వై నేను ఎక్సర్సైజ్ని అవాయిడ్ చేశాను అని అది చెప్తూ ఉంటారు. ఎక్స్క్యూజ్.
సి అన్ని పేషెంట్కు అల్టిమేట్లీ అన్ని పేషెంట్కి కంప్లైంట్ అది సేమ్ ఉంది, నాకు వీక్నెస్ వీక్నెస్ వీక్నెస్. బట్ వీక్నెస్కి చాలా రీజన్ ఉంది. సపోజ్ మీ షుగర్ ఎక్కువ అయితే కూడా వీక్నెస్ వస్తుంది, మీ హిమోగ్లోబిన్ తక్కువ అయితే వీక్నెస్ వస్తుంది, మీ విటమిన్ డి తక్కువ అయితే వీక్నెస్ వస్తుంది, కొద్దిగా థైరాయిడ్ కంట్రోల్ లేదు అంటే వీక్నెస్ వస్తుంది. ఓకే, నాట్ ఓన్లీ విత్ డయాబెటీస్. అందరికీ సి ఎనీ పేషెంట్ ఇఫ్ ఈస్ డయాబెటిక్ ఎనీ కంప్లైంట్ హీ విల్ ట్రై టు కోరిలేట్ విత్ షుగర్. నాకు దగ్గు వచ్చింది షుగర్ వల్ల, థైరాయిడ్కు కూడా సేమ్. బట్ అట్లా లేదు, నార్మల్ పర్సన్కు కూడా వీక్నెస్ వస్తుంది, బట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు బ్లేమ్. నార్మల్ పర్సన్కు ఎనీ 50-60 ఇయర్ పర్సన్కు అడిగితే మీ మెయిన్ కంప్లైంట్ ఏముంది, వీక్నెస్. బట్ ఈ డజంట్ హ్యావ్ డయాబెటీస్, సో దెర్ ఈజ్ నథింగ్ టు బ్లేమ్. సో మీరు అట్లా థింక్ చేయొద్దు కి మీ వీక్నెస్ అన్నీ ఓన్లీ డయాబెటీస్ వల్ల ఉంది. మీ డయాబెటీస్ షుగర్ నార్మల్ ఉంది, మీ HbA1c 7 దగ్గర ఉంది, దట్ మీన్స్ డయాబెటీస్ ఈజ్ నాట్ కాంట్రిబ్యూటింగ్. సో ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఏమేం బెనిఫిట్ అవుతుంది, మీ షుగర్ స్టేబుల్ అవుతుంది, బీపీ మంచిగా కంట్రోల్ అవుతుంది, మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మీకు ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. సో స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళు పర్ డేలో ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి? అది మీ కండిషన్ ఎట్లా ఉంది, పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్. సపోజ్ 65-70 ఇయర్ ఏజ్ పర్సన్ ఉంది, సో డైలీ హీ ఈజ్ వాకింగ్ ఫర్ 40-50 minutes, ఇట్ ఈస్ ఫైన్. బట్ 30-40 ఇయర్స్కి డయాబెటిక్ పేషెంట్ అది డైలీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ సరిపోదు. He has to do అంటే cardio. ఇప్పుడు 60-70 ఇయర్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ నీ పెయిన్స్ అని చాలా కంప్లైంట్స్ అనేది ఉంటాయి కదా. Correct. So limited. Whatever your body permits, you have to do. But suppose మీ ఏజ్ 35 ఉంది అండ్ మీరు ఓన్లీ కొంచెం హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తాడు, ఇది సరిపోదు. యూ హ్యావ్ టు స్వెట్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ minimum. Ideally it is said that any adult diabetic patient half an hour per day, 5 days a week. ఓకే, అసలు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే కండిషన్ లేకపోతే, డయాబెటీస్ లోని అసలు ఎక్సర్సైజ్ చేసే కండిషన్ లో వాళ్ళు లేకపోతే వాట్ దే విల్ డూ? Correct. So first we said diabetic patient extremes of sugar they should not do. Second thing, మీ సిస్టమ్ ప్రకారం ఎక్సర్సైజ్. సపోజ్ సంబడి హ్యాస్ నీ పెయిన్, osteoarthritis, సో మీరు అప్పర్ లింబ్ ఎక్సర్సైజ్ చేయాలి. నీ జాయింట్, నీ ఆర్థరైటిస్ షుడ్ నాట్ బి అన్ ఎక్స్క్యూజ్ దట్ ఐ కెన్ నాట్ డూ ఎక్సర్సైజ్. అప్పర్ లింబ్ ఎక్సర్సైజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లోవర్ లింబ్ ఎక్సర్సైజ్. One study was conducted 10-15 years back. It was published in a very good English journal, JAMA. What they did, that all these Olympic, ex-Olympic players, they followed. So some athletes, those who were marathon runners, how was their condition after 10-15 years? Then second group, boating and rowing and their condition, how is it? So all these marathon runners had gone down totally after 15 years. But those who were expert in rowing, boating, upper limb. So ultimate message was upper limb exercise is better than lower limb exercise. ఓకే, సో మీకు ఒక కరెక్ట్, మీకు ఏ జాయింట్కి ప్రాబ్లం ఉంది, సో ఈ జాయింట్కి ఎక్సర్సైజ్ మీరు చేయొద్దు, దీనికి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉంది, అది చేయాలి. osteoarthritis అయితే quadriceps strengthening exercise. You have to keep straight like this, count 30. That is called quadriceps strengthening exercise. So that is specific exercise they should do. Shoulder pain అయితే అది యూనివర్సల్ షోల్డర్ ఎక్సర్సైజ్. ఇక్కడ నుంచి చేతులు స్ట్రైట్ పెట్టి అట్లా 20-30 టైమ్స్ అట్లా రొటేట్ చేయాలి. తర్వాత ఇక్కడ స్ట్రైట్ 10 టైమ్స్ ఇది, 10 టైమ్స్ ఇది, 10 టైమ్స్ ఇది, 10 టైమ్స్ ఫ్రంట్, 10 టైమ్స్ బ్యాక్ అట్లా. సో షోల్డర్ ప్రాబ్లం అయితే షోల్డర్కి ఎక్సర్సైజ్ చేయాలి, నీ ప్రాబ్లం అయితే నీకి ఎక్సర్సైజ్ చేయాలి. స్పాండిలోసిస్ అయితే స్పాండిలోసిస్కి మీరు గూగుల్లో రాస్తే, అన్ని యూట్యూబ్లో రాస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్సర్సైజ్, దే ఆర్ కాల్డ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్. పీపుల్ వాట్ దే డూ, ఇది స్పాండిలోసిస్ అయితే అందరికి చెప్తే ఎక్సర్సైజ్ తో రొటేషన్ ఈజ్ మోస్ట్ డేంజరస్.
వి షుడ్ నెవర్ డూ. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళని ఫ్రోజన్ షోల్డర్ కంప్లైంట్ కూడా ఎక్కువ Very ఉంటుంది కదా, మరి common. అప్పుడు కూడా వాళ్ళు ఎలా చేయగలుగుతారు? तो frozen shoulder is like mainly because of uncontrolled sugar. ఏమవుతుంది కి షుగర్ ఎక్కువ అయితే షోల్డర్కి క్యాప్సూల్లో అది షుగర్ డిపాజిట్ అవుతుంది, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, అడ్వాన్స్ ఏజిఎస్ అంటారు. సో అది గ్లూకోజ్ డిపాజిట్ అవుతుంది అండ్ దట్ విల్ మేక్ షోల్డర్ క్యాప్సూల్ స్టిఫ్. ఎక్స్రేలో ఏం రాదు, ఎక్స్రే అన్నీ నార్మల్ ఉంది. అండ్ దీనికి మెయిన్లీ 2 ట్రీట్మెంట్ ఉంది. ఫస్ట్ థింగ్ షుగర్ కంట్రోల్ చేయాలి, సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్. నేను చెప్పాను యూనివర్సల్ షోల్డర్ ఎక్సర్సైజ్ అట్లా చేయాలి. అండ్ జనరలీ 3 to 6 months పడుతుంది రికవరీలో, బట్ 100% రికవరీ, 100%. సో అది ఫ్రోజన్ షోల్డర్ వెరీ వెరీ కామన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డయాబెటీస్ ఉండే వాళ్ళలోని అసలు ఎక్సర్సైజ్ నీడ్ ఎంతవరకు ఉంటుంది, ఎలా ఏ టైంలో అసలు ఎక్సర్సైజ్ చేయకూడదు, ఏ టైంలో చేయొచ్చు వాళ్ళు, సో ఈ విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.